రాష్ట్రంలో గిరిజనులు దళితులను ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ కీలక ధర్నాలకు శ్రీకారం చుట్టింది. మహబూబాబాద్ వేదికగా జరగనున్న ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. రాష్ట్రంలో గిరిజనులు దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహాధర్నా కార్యక్రమం చేపట్టినట్లు బీఆర్ఎస్ తెలుపుతోంది. అయితే బీఆర్ఎస్ చేపట్టిన ఈ మహాధర్నాపై మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పలువురు గిరిజన సంఘాల నేతలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజన సమస్యలను పట్టించుకొని కేటీఆర్ ప్రస్తుతం గిరిజనులపై చూపుతున్న కపట ప్రేమపై గిరిజన సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. 10 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులకు చెప్పుకోదగ్గ లాభం జరగలేదనే చర్చ సాగుతోంది. సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన సత్యవతి రాథోడ్ ఇదే జిల్లాకు చెందినవారైనప్పటికీ గిరిజనుల పక్షాన నోరు విప్పలేదని పలువురు గిరిజనులు వాపోతున్నారు. అధికారం దూరం కాగానే గిరిజనులు గుర్తుకొచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ లో ఎందరో చదువుకుని కూలీ పనులకు వెళుతున్నారని, ఇక్కడ చిన్న పరిశ్రమలు నెలకొల్పి అండగా నిలవాల్సిన అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, రెడ్డి నాయకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరిట జిల్లా కేంద్రంలోని సుమారు 30 మంది గిరిజనుల భూములను బలవంతంగా లాక్కున్నారు. సర్వే నెంబర్ 551లో ఉన్న గిరిజన రైతుల భూములను అధికార బలంతో బలవంతంగా బెదిరించి లాక్కున్నారు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ ఘటనలో ప్రధాన పాత్ర పోషించారు. శంకర్ నాయక్ను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో అధికారులను తమ భూముల్లోకి అడుగు పెట్టనివ్వలేదు గిరిజనులు. అధికారులను ఎదిరించిన గిరిజన మహిళలను దౌర్జన్యంగా రాత్రికి రాత్రి అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. బాధిత గిరిజన రైతులు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పట్లో స్పందించని కేటీఆర్ ఇప్పుడు లగచర్ల గిరిజనుల అంశంపై నిరసన వ్యక్తం చేయడానికి మహబూబాబాద్ వస్తుండటంతో గిరిజనులు మండిపడుతున్నారు. పోయి మా జాగా పోతుంది, మాకు జాగా లేదు, మాకు పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉన్న జాగా మీరు గుంజుకుంటే ఎట్లా సార్ మరి అని మేము దండం పెట్టినాం శంకర్ నాయక్కి. శంకర్ నాయక్ ఇంటి ముందు పోయి మేము కూకున్నాం, పోతే నల్లపల్లి అడవిలో పోయి వదిలిరాండి అని ఆడోళ్ళకు చెప్పిండు మాకు ఈ శంకర్ నాయక్. ఆ రోజు ఆయన రాజకీయం ఉన్నదని మాకు ఏ పనికి ముందు బండియకుండా మా జాగాలు గుంజుకొని అక్కడ ముగ్గు పోస్తానని మేము ఆడోళ్ళు పోతే 10 మందికి అర్ధరాత్రి పూట సెంటర్ జైలుకి వేసిండు, బయారాం పోలీస్ స్టేషన్కి వేసిండు, కోరి పోలీస్ స్టేషన్కి వేసిండు, ఇక్కడ తొర్రూరు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. మేము ఏం దొంగతనం చేసినామని మాకు అట్లా పట్టుకపోతారు ఈ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడల్లా మాకు పట్టుకపోయి తీసుకుపోయి ఆడోళ్ళకు మాకు జైలుకు దేన్ని తీసుకుపోతారంటే శంకర్ నాయక్ పేరు చెప్తారు వాళ్ళు, మీకు న్యాయం చెప్తామంటారు. సత్యవతి మేడం దగ్గర పోయినాం, ఇంకా కవిత దగ్గర పోయినాం. ఇదంతా మీరు హరీష్ రావు దగ్గర పో అంటే హరీష్ రావు దగ్గర పోతే హరీష్ రావు మా ఫైల్ తీసుకొని గుంజి పడేసిడు. మీరు ఎవరో మా తెలియదు అన్నారు. వీళ్ళు తెలియని వాళ్ళు ఇవాళ ఎందుకు వస్తాడు, హరీష్ రావు ఎందుకు వస్తాడు, కేసీఆర్ ఎందుకు వస్తాడు, కేటీఆర్ ఎందుకు వస్తాడు? ఈ బాబునాథ్ మహబూబాబాద్ జిల్లాలో వస్తే మాత్రం ఉన్నాయి, ఒక్కటిగా 2 కాదు 70 ఎకరాల జాగా మా లమ్మడోళ్ళది జాగా తీసుకుపోయి వాళ్ళకి ఎవరిచ్చిరు అధికారం? ఆ రోజులలో ఇందిరమ్మ మాకు ఈ జాగా లమ్మడోళ్ళకు ఇవ్వండి అని ఇచ్చిపోయింది తిని బతకని ఇచ్చింది. అది మాకు భూమికి పట్ట కాదాలు కూడా వస్తాయి అన్నారు. మరి పట్ట కాదాలు ఇవ్వలేదు. మేము ఈయన శంకర్ నాయక్ దగ్గర పోయినాం. సార్ మరి మీరు మెడికల్ కాలేజ్ 2-3 వేసుడు కాదు, ఈ దగ్గర 70 ఎకరాల జాగున్నది, మాకేమన్నా నష్టపరిహారం ఇప్పించంటే వెళ్ళండి మీకు ఎవరు పిలిపించారు ఇక్కడ వెళ్ళండి, ఇలా పట్టుకపోయి ఆ మల్లబెల్లి అడవిలో వదిలిపెట్టి రాపో అంటాడు. ఆయనకు భార్య పిల్లలు లేరా? మాకు పోయి అడవిలో ఇసురొస్తే ఆయన మేము ఎక్కడ మేము పోయి మా పోలీస్ స్టేషన్ పండుకోవాలన్నా? వాడు దేనికని వాడు రావాలి. ఏదైనా మాకు సాయం కావాలంటే కాంగ్రెస్ తరఫున మాకు సాయం చేయాలి. పోయి అయితే ఇప్పుడు మీరు నాకేం చూపెట్టాలి? మీరు ఇక ఈ పాయింట్ గిరిజనుల వ్యవసాయ భూమి లాక్కున్నారని, దీనికి ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ బాధ్యత వహించాలని స్థానిక బీఆర్ఎస్ పార్టీకి చెందిన అప్పటి కౌన్సిలర్ రవి నాయక్ నిరసన గళం వినిపించారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు. కానీ ఈ పోరాట క్రమంలోనే రవి నాయక్ను అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. గిరిజన నాయకుడి హత్య ఉదంతంతో జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీని వెనుక సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు అప్పట్లో ప్రజలు చర్చించుకున్నారు. బీఆర్ఎస్ వాళ్లు అభివృద్ధి పేరిట గిరిజన భూములను లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని కేటీఆర్కు మొర పెట్టుకున్నప్పటికీ స్పందించలేదు. అధికారంలో ఉన్న సొంత పార్టీ కౌన్సిలర్ హత్యకు గురైనా స్పందించలేదు. అలాంటిది ఇప్పుడు గిరిజనులపై చూపుతున్న సవతి తల్లి ప్రేమపై మానుకోట గిరిజనులు మండిపడుతున్నారు. ల్యాండ్ ఇప్పుడు గుంజుకున్నారు రైతులు. మేము 10 సంవత్సరాల నుంచి ఏం హెల్ప్ చేయకుండా ఇప్పుడు కేటీఆర్ వచ్చి హెల్ప్ చేస్తాడు అంటాడు. మరి ఇప్పుడు మాకు లమ్మడలోనే ఇప్పుడు గుర్తుంది సార్. ఇప్పుడు కవిత, శంకర్ నాయక్, సత్యవతి అందరూ ఉన్నాక మాకు అర్ధరాత్రి జైలు తీసుకుపోయినా కూడా మాకు చిన్న చిన్న పిల్లగాలు వదిలిపెట్టేసుకొని మాకు జైలు తీసుకుపోయినారు. అప్పుడు మాకు ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పుడు న్యాయం చేస్తాను కేటీఆర్ వస్తాడు. ఇప్పుడు మరి ఎవరి గురించి వస్తారు, దేనికి వస్తారు? ఇంతమంది కొడంగల్లో ఇప్పుడు గొడవ అయింది. ఇప్పుడు మైబాద్కి వచ్చిర్రు వీళ్ళు. మేము అందరు కాళ్ళబడ్డా కూడా మాకు ఎవరు లెక్క చేయకుండా చేసిర్రు అందరూ. ఇప్పుడు శంకర్ నాయక్ ఇంతకుముందు మీకు ల్యాండ్ కాదని మాకు జైలు తీసుకుపోయినా కూడా మాకు అర్ధరాత్రి ఇద్దరు పిల్లగాని వదిలిపెట్టుకున్నా మేము జైలు చేసుకున్నా కూడా వాళ్ళకాడ పోయినా చేసినా కూడా మాకు మళ్ళీ ల్యాండ్ అని మీకు కాదని జైలు వచ్చిన కేసీఆర్ వచ్చిండు కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ చేయడానికి వచ్చిన మాకు అరెస్ట్ చేసిండ్రు. మళ్ళీ కేటీఆర్ వచ్చినప్పుడు అరెస్ట్ చేసిండ్రు. మాకు అందరూ తీసుకుపోయి జైల్లో పడతారు వీళ్ళు. ఇప్పుడు కేటీఆర్ ఏ న్యాయం చేస్తాను వచ్చిండ్రు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అట్లా చేస్తుంది, ఆ గవర్నమెంట్ అట్లా చేస్తాను, సైలెంట్గా అట్లా నూకున్నాయి. కానీ జిల్లా కేంద్రం అప్పటి అధికారులు ఎమ్మెల్యేల చేతిలో కీలుబొమ్మల్లాగా మారింది. 551 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి అని చెప్పి అప్పటి అధికారులు గిరిజనుల భూములను లాక్కున్నారు. ఇదే అదనుగా భావించిన బీఆర్ఎస్ పెద్దలు తమ బినామీల పేరిట ఇదే సర్వే నంబర్లలో భూ రికార్డులు సృష్టించుకున్నారు. గిరిజన రైతుల భూములకు మాత్రం హద్దులు పెట్టి ప్రభుత్వ భవనాలు నిర్మించారు. కానీ బీఆర్ఎస్ బినామీల పేరిట ఉన్న భూములు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రభుత్వం పేరు చెప్పి వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ అభివృద్ధికి వినియోగించకుండా కొంత భూమిని అప్పటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ సూచించిన కొందరు బినామీల పేరిట ఎక్కించినట్లు బాధిత గిరిజనులు తెలుపుతున్నారు. గిరిజనుల వద్ద లాక్కున్న భూమి ప్రస్తుతం మార్కెట్లో ఎకరాకు 50 లక్షలు పలుకుతోంది. ఇప్పుడు కాదు 80-90 సంవత్సరం నుంచి దున్నుకొని తింటాను. రైతులు తింటుంటే శంకర్ నాయక్ వచ్చి మా భూమి మొత్తం కబ్జా చేసుకున్నాడు. మా భూమి అవతల వానికి 52 ఎకరాల భూమి ఉంది. వానికి పట్టా చేయించుకున్నాడు. అది కూడా లావన్ పట్టే. మరి అన్ని లావన్ పట్టాకి పట్టా చేయించుకున్నాడు. వాన్ పట్టా అయింది. మా భూమి ఎట్లా పట్టా కాలేదు? ఇప్పుడు నుంచి కాదు, మేము 90 సంవత్సరం నుంచి ఇప్పుడు 4 తరాల నుంచి తింటాను. అప్పుడు ఎవరు రాలేదు. మా భూమి శంకర్ నాయక్, కేసీఆర్, కేటీఆర్ అందరు తీసుకున్నాడు. అందరు బాధపడ్డాం. బావి ఉంది, తోట పెట్టుకున్నాం, అన్ని సద్దకంకి, జొన్నకంకి అన్ని పండించుకొని తిన్నాం. ఇంత పొరగాళ్ళకు సంకలు వేసుకొని చేసుకొని తిన్నాం. 1 సంవత్సరం 2 సంవత్సరం మేము దేశం పోయినాం. ఎవరికి చెప్పినాం? శంకర్ నాయక్ చెప్పినాం, కేటీఆర్కి చెప్పినాం. ఎవరు చెప్పిండ్రు? ఎవరు రాలేదు, ఎవరు కేలు చేయలేదు, ఎవరికి జోక్యం చేయలేదు. మేము రోడ్డు మీద వండుకొని తిన్నప్పుడు కూడా ఈ శంకర్ నాయక్ వచ్చి అమ్మ ఇప్పుడు దాకా అన్నం తినలేదా మీరు అని అప్పుడు అన్నం తిని రోడ్డు మీద ఏడ్చుకొని తిన్నాం. ఇస్తారు యాకు చేతిలో పట్టుకొని తిన్నాం. అప్పుడు కూడా ఇప్పుడు కేటీఆర్ ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? ఇప్పుడు ఏముంది అని వస్తాడు? మేము పోయినప్పుడు, మేము వచ్చినప్పుడు వాడు రాలే. మానుకోట గిరిజనుల పక్షాన అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా నోరు విప్పని కేటీఆర్ ఇప్పుడు జిల్లాకొచ్చి అది కూడా గిరిజనుల అన్యాయంపై నిరసన తెలపడానికి వస్తుండటం పట్ల స్థానికులు ముక్కును వేలు వేసుకుంటున్నారు. స్థానిక గిరిజనులంటే లెక్కలేదా? లేక ఇక్కడ నాయకులు చేసిన కబ్జాల్లో కేటీఆర్కి ఏమైనా వాటా ఉందా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు.